నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బ్రహ్మోస్ను మరింత ఆధునికీకరించేలా చర్యలు చేపట్టిన భారత్. హైపర్ సోనిక్ గా అభివృద్ధి చేసేలా పనులు ప్రారంభించిన కేంద్రం. భారత క్షిపణులు పాక్కు నిద్రలేని రాత్రులు మిగిల్చాయన్న మోదీ. బలగాల దెబ్బకి దాయాది దేశం కాళ్ల బేరానికి వచ్చిందని వ్యాఖ్య. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం నోటీసులతో కేసీఆర్ ఈటలకు పాతబంధం గుర్తుకొచ్చిందని వెల్లడి. ఎర్రవల్లిలో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు సమాలోచన. కాళేశ్వరం కమిషన్ నోటీసులు సహా తాజా పరిణామాలపై మథనం. సైబరాబాద్ పరిధిలోని దాబాలో 3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. హెరాయిన్తో పాటు గంజాయి, ఓపియం స్వాధీనం. రెండు 2014 నుంచి 23 వరకు గద్దర్ సినీ పురస్కారాల ప్రకటన. తెలుగు రాష్ట్రాలు కలిపి ఇవ్వాలని సూచించిన మురళీ మోహన్. ఆపరేషన్ సింధూర్ విజయంలో బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆ బ్రహ్మాస్త్రాన్ని మరింత ఆధునికీకరించాలని భారత్ భావిస్తోంది. ప్రధానంగా 5 అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో బ్రహ్మోస్ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేయాలనేది ఒకటి. శబ్దం కంటే 3 రెట్లు వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి పరిధి 400 నుంచి 800 కిలోమీటర్లు కాగా దానిని మరింత పెంచాలని కసరత్తు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ను కాళ్లబేరానికి తీసుకొచ్చిన ఘనత బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కూడా దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పొరుగు దేశం గగనతల రక్షణ వ్యవస్థల కళ్లుగప్పి మరీ అక్కడి వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఫలితంగా ఆ దేశం ప్రతిదాడి చేసేందుకు మార్గం లేకుండా పోయింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విరుచుకుపడ్డం వల్లే తమకు దాడి చేసేందుకు ఆస్కారం లేకుండా పోయిందని అజర్బైజాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. యుద్ధంలో బ్రహ్మోస్ క్షిపణి మెరుగైన పనితీరు కనబర్చడంతో దానిని మరింత ఆధునీకరించాలని భారత్ భావిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి పరిధి 400 నుంచి 800 కిలోమీటర్లు కాగా దానిని మరింత పెంచాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జలాంతర్గాముల నుంచి కూడా బ్రహ్మోస్ ను ప్రయోగించేందుకు పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం భూతలం, గగనతలం నుంచి మాత్రమే బ్రహ్మోస్ ను ప్రయోగిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వాయుసేన సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్లను ప్రయోగించింది. రఫేల్ సహా ఇతర ఫైటర్ జెట్ల కోసం తేలికపాటి బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేయాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతం అది అభివృద్ధి దశలో ఉంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ కాగా దానిని హైపర్ సోనిక్ గా మార్చాలని భావిస్తోంది. అంటే శబ్దం కంటే 5 రెట్ల వేగంతో అది ప్రయాణిస్తుంది. వాటికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను విదేశాలకు ఎగుమతి చేయాలని కూడా భారత్ భావిస్తోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేసింది. దక్షిణాసియాతో పాటు మధ్య ఆసియా దేశాలు బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు పొరుగుదేశం పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణులపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన ప్రధాని భారత బలగాల దెబ్బకు పాక్ కాళ్లబేరానికి వచ్చిందని ఉత్తరప్రదేశ్, బీహార్ పర్యటనలో గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్న మోదీ ఉగ్రవాదంపై భారత్ పోరు ఆగబోదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా బీహార్, ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. యూపీలోని కాన్పూర్లో పర్యటించిన ప్రధాని పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించారు. స్థానిక చఖేరి విమానాశ్రయంలో బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ప్రధానితో ముచ్చటిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యామని శుభం ద్వివేది సోదరుడు సౌరభ్ ద్వివేది చెప్పారు. పెహల్గాం ఉగ్రదాడికి 2 నెలల ముందే వివాహం చేసుకున్న శుభం ద్వివేది సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత కాన్పూర్లో ప్రధాని మోదీ 47,600 కోట్లు విలువైన 15 మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో స్వదేశీ ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పమే భారత్కు పెద్ద బలంగా మారిందని మోదీ వెల్లడించారు. రక్షణ రంగంలో పెద్ద పెద్ద సంస్థలు యూపీ నుంచి వస్తున్నాయని, అమేఠీలో AK-203 రైఫిల్ తయారీ ప్రారంభమైందని తెలిపారు. అణ్వాయుధాల బెదిరింపులకు భారత్ భయపడబోదని మోదీ స్పష్టం చేశారు. ప్రతి ఉగ్రదాడికి తగిన రీతిలో సమాధానం ఇవ్వడమే భారత విధానమని పేర్కొన్నారు. దానికి ఎప్పుడు, ఎలా, ఎక్కడ దాడి చేయాలో సైన్యమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ऑपरेशन सिंदूर में दुनिया ने भारत के स्वदेशी हथियारों और मेक इन इंडिया की ताकत भी देखी है. हमारे भारतीय हथियारों ने, ब्रह्मोस मिसाइल ने दुश्मन के घर में घुसकर तबाही मचाई. ये ताकत हमें आत्मनिर्भर भारत के संकल्प से मिली है. एक समय था जब भारत अपनी रक्षा के लिए दूसरे देशों पर निर्भर था. हमने उन हालातों को बदलने की शुरुआत की. भारत अपनी रक्षा जरूरतों के लिए आत्मनिर्भर हो, ये हमारी अर्थव्यवस्था के लिए तो जरूरी है ही, ये देश के आत्मसम्मान के लिए भी उतना ही जरूरी है. इसलिए हमने ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ చలాయా. అంతకుముందు బీహార్లోని కర్కత్లో పర్యటించిన ప్రధాని మోదీ 48,500 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత నిర్వహించిన సభలో మాట్లాడిన ప్రధాని మాట ఇచ్చినట్లే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను అంతం చేసిన తర్వాతే బీహార్ గడ్డపై అడుగుపెట్టానన్నారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాతి రోజు ఉగ్రవాదులను నాశనం చేస్తానని బీహార్ గడ్డ మీద మాట ఇచ్చానని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాతే బీహార్లో అడుగుపెట్టినట్లు చెప్పారు. अभी पहलगाम में जम्मू कश्मीर में आतंकी हमला हुआ था. इस जघन्य आतंकी हमले के बाद एक दिन के बाद मैं बिहार आया था और मैंने बिहार की धरती से देश को वादा किया था, आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा. आज जब मैं बिहार आया हूं, अपने वचन पूरा करने के बाद आया हूं. भारत की बेटियों के सिंदूर की शक्ति क्या होती है, ये पाकिस्तान ने भी देखा और दुनिया ने भी देखा. ऑपरेशन सिंदूर में दुनिया ने हमारी BSF का भी अभूतपूर्व पराक्रम और अदम्य साहस देखा है. लेकिन दुश्मन समझ ले, ये तो हमारे तर्कस का केवल एक ही तीर है. आतंकवाद के खिलाफ भारत की लड़ाई न रुकी है, न थमी है. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశంలో 125 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉంటే ఇప్పుడు అది 18కి తగ్గిందని ప్రధాని మోదీ చెప్పారు. మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆడుతున్న ఉగ్రవాదం అనే ప్రమాదకరమైన క్రీడను ఇకనైనా ఆపివేయాలని తేల్చి చెప్పారు. భారత్ విషయంలో తన ఉగ్ర క్రీడకు ముగింపు పలకాలనే విషయాన్ని ఇకనైనా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. గోవాలో INS విక్రాంత్ను సందర్శించిన ఆయన నౌకాదళం సిబ్బందితో ముచ్చటించారు. ఉగ్ర క్రీడను ఇలాగే కొనసాగిస్తే పాకిస్తాన్ ఊహకు కూడా అందని రీతిలో గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదన్న ఆయన ఉగ్రవాదంపై చేసిన భీకర దాడిగా అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రయోజనాల కోసమైనా ఆ దేశంలో ఉగ్రవాద నర్సరీలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని హితవు పలికారు. ఉగ్రవాదం నుంచి తన పౌరులను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకునే హక్కు భారత్కు ఉందనే విషయాన్ని యావత్ ప్రపంచం గుర్తించిందని పేర్కొన్నారు. భారత్తో చర్చలు జరపాలని పాకిస్తాన్ భావిస్తే ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజార్ను భారత్కు అప్పగించాలని రాజ్నాథ్ డిమాండ్ చేశారు. मैं पाकिस्तान की बात कर रहा हूं. जो हमारी इंडियन नेवी हरकत में आई थी तो पाकिस्तान 1 से 2 हो गया था. अगर ऑपरेशन सिंदूर में भारतीय नौसेना अपनी फॉर्म में आई होती तो पाकिस्तान के 2 टुकड़े ही न होते, बल्कि मैं समझता हूं शायद 4 टुकड़े हो जाते. साथियों, जिस तरह आप हमारी समुद्री सीमाओं की रक्षा करते हैं, जिस इंटेंसिटी से आप हिंद महासागर की हरकत को ट्रैक करते हैं, अगर आपकी वह क्रेडिबिलिटी
कैपेबिलिटी इस मिशन का हिस्सा होती तो पाकिस्तान का क्या अंजाम होता, यह मुझे बताने की जरूरत नहीं है। एक तरह से कहें तो पाकिस्तान बहुत खुश नसीब है कि ऑपरेशन सिंदूर के दौरान हमारी नेवी ने अपने पराक्रम का जितना प्रदर्शन करना चाहिए था वह नहीं कर पाई। ఎలాంటి అవాంతరాలు ఎదురైనా జమ్మూ కశ్మీర్లో ప్రారంభమైన అభివృద్ది కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. భారత్కు హాని తలపెట్టాలని చూసిన వారికి తగిన రీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పూంచ్ జిల్లాలో పర్యటించిన అమిత్ పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన అమిత్ షా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దాడుల సమయంలో కశ్మీరీ పౌరులు అధికారులు చూపిన ధైర్యం, దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్రం త్వరలోనే పునరావాస ప్యాకేజీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దాడుల సమయంలో పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర యంత్రాంగం చురుకుగా పనిచేసిందని అమిత్ షా ప్రశంసించారు. कि जम्मू कश्मीर का विकास रुकेगा नहीं, थमेगा नहीं। जिस गति से 2014 से जम्मू कश्मीर का विकास चालू हुआ है उसी गति से जम्मू कश्मीर का विकास चलेगा। नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद तुरंत ही बंकर्स को बनाने का निर्णय लिया गया था। लगभग 9,500 से ज्यादा बंकर बनाए गए और ये बंकर इन 3 दिनों में हमारे नागरिकों की जान बचाने में बहुत काम आए और बड़ी मात्रा में बंकर भारत सरकार बनाएगी जिससे आपदा के समय में हमारे नागरिकों को बचाया जा सके। పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కువ చేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జవాన్ల త్యాగాలను కీర్తిస్తూ దేశమంతా పండుగ చేసుకుంటుంటే అది బీజేపీ కార్యక్రమంగా రేవంత్ రెడ్డికి కనిపిస్తోందా అని కిషన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకునేది అన్న రేవంత్ మాటలను కేంద్ర మంత్రి ఖండించారు. అసలు పీఓకేను పాకిస్తాన్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. అది రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. రక్షణకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యత రహిత ఇంకా మెచ్యూరిటీ రాకపోవడం రాహుల్ గాంధీకి దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనయేస్తాం. ఇలాంటి వాక్యాలతో సైనికుల యొక్క శౌర్యము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా నాయకుల వైఖరి ఉన్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, పీఓకే పాకిస్తాన్ కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి సైనికుల అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్ గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. రాహుల్ గాంధీని మీరు చైనాకెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, అక్కడ ఆయుధాలకు డిమాండ్ పెంచడానికి అడుగుతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు రాగానే భారాస అధినేత కేసీఆర్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కి పాతమందం మళ్లీ గుర్తొచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఓ ఫామ్ హౌస్ లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారని, ఇద్దరూ కలిసి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారని ఆరోపించారు. కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలను బట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల కోసం పంచాయతీ మొదలైందన్న ఆయన బీఆర్ఎస్ మునిగిపోయిన నావగా పేర్కొన్నారు. రాజాసింగ్, కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం గుట్టు వీడిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈటెల గారు టెక్నికల్ గా బీజేపీలో ఉన్నారు గాని మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటాను కనబడతా ఉంది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటెల కలిశారని మాకు సమాచారం. ఇక్కడ నుండి ఫోన్ లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీసు వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్ కి సపోర్ట్ చేస్తారా? బీజేపీలో ఉండి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు గాని మోడీ గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? ఇది ఒక ఏటీఎం లాగా మారింది. కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీ లాగా మారింది. ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటెల గారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు, నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీ పరులం, నేను కేసీఆర్, హరీష్ రావు నిజాయితీ పరులమని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటెల గారి మీద ఆధారపడి ఉంది. ఈటెల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. మరోసారి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన హరీష్ రావు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నోటీసుల్లోని అంశాల విచారణపై చర్చించినట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కమిషన్ నోటీసుల నేపథ్యంలో హరీష్ రావు ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ తో సమావేశమై చర్చించారు. కమిషన్ నోటీసులకు సంబంధిత పత్రాలు, డాక్యుమెంట్లను సిద్దం చేసుకుంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ నాటకాలాడుతుందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు సొంత పంచాయతీలుంటే కుటుంబ సభ్యులతో తేల్చుకోవాలి తప్ప బీజేపీని మధ్యలోకి లాగొద్దని స్పష్టం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులెవరో కవిత చెప్పాలన్న రఘునందన్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయాలన్నారు. విదేశాలలో నుంచి తప్పుడు వార్తలతో దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టమని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చల్లని రూపాయలుగా మారారన్న కాషాయ నేత చచ్చిన పార్టీకి ప్రాణం పోసేందుకు బ్రాండింగ్ చేసుకుంటున్నారు దుయ్యబట్టారు. 10 ఏళ్లలో అన్నా చెల్లి అంటూ తలో శాఖ తీసుకుని సంపాదించుకున్నారు తప్ప ఉద్యమకారులను ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. తన కుమార్తె ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన హరీష్ రావు కోవర్ట్ అయితే మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 24 వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ల మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్లు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలను ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మా అన్న నా మీద పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్లు, పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్ చాట్ ఎందుకన్నా? బీజేపీతో బీఆర్ఎస్ కలవడం అంటే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లేనని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో చిట్ చాట్ నిర్వహించిన కవిత తాను జైల్లో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన వస్తే వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. కమలం పార్టీ పొత్తు వద్దనేదే తన తాపత్రయమన్న కవిత బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవట్లేదని తెలిపారు. అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు తాను అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకొచ్చిందో చెప్పాలని నిలదీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ మారణకాండ సృష్టిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దళితులను అవమానిస్తోందని కవిత ఆరోపించారు. పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది. గద్దర్ తెలంగాణ సినీ అవార్డులో భాగంగా 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన సర్కార్ 6 ప్రత్యేక పురస్కారాలను సైతం వెల్లడించింది. నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ కు అందించిన జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ విజేతల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా గద్దర్ సినీ అవార్డుల విజేతల వివరాలను వెల్లడించింది. గురువారం 2024 ఏడాదికి గాను విజేతలను జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించగా 2014 జూన్ 2 నుంచి 2023 వరకు ఎంపిక చేసిన చిత్రాల వివరాలను మరో జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ వెల్లడించారు. 10 ఏళ్లలో ఒక్కో ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలను జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది. 2014 సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం
మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి 10 ఏళ్ల చిత్రాలతో పాటు సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖుల పేరుతోనూ ప్రభుత్వం ఈసారి 6 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, దర్శకుడు మణిరత్నానికి పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్కు బిఎన్ రెడ్డి అవార్డు ఇచ్చినట్లు మురళీమోహన్ వివరించారు. స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని తెలంగాణ నుంచి వెళ్లిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. డాక్యుమెంటరీ, లఘు చిత్రాలకు సంబంధించి సరైన నామినేషన్లు రాకపోవడంతో అవార్డులకు ఎంపిక చేయలేదని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హరీష్ తెలిపారు. 10 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ చొరవ తీసుకుని గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ పేర్కొన్నారు. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్లో శంషాబాద్ పోలీసులు 3 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాయికాల్ టోల్ గేట్ సమీపంలోని సంజీవ్భాయ్ మార్వాడి దాబాలో ఈ డ్రగ్స్ విక్రయం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు చేసి నిందితుడు రాజస్థాన్కు చెందిన వికాస్ సాహును అరెస్ట్ చేశారు. వికాస్ సాహు అదే దాబాలో వంట మాస్టర్గా పనిచేసేవాడని, ఇటీవల దాబా యజమాని మరణించడంతో వికాస్ సాహునే డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్టు తెలిపారు. దాబా యజమాని డ్రగ్స్ వినియోగించడంతో పాటు విక్రయించేవాడని వెల్లడించారు. ధూల్పేటకు చెందిన సలీం, జల్పల్లికి చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన గణపత్ ఈ 3 పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు.